అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్. సో ఫైనల్లీ ఈరోజు మనం వచ్చేసి అయితే కోరుట్ల మన లలిత కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చినాం. మన లలిత కళా ఆర్ట్స్ అయితే లాస్ట్ అప్డేట్లో కొన్ని ముంబై గణపతులు అయితే చూసినాం కదా ఫ్రెండ్స్. ఆ ముంబై గణపతికి సంబంధించి కొన్ని ముంబై గణపతులు అలాగే కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. ఈ వీడియోలో వర్క్ ఎలా జరుగుతుంది ఏందని అప్డేట్ అయితే చూద్దాం. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ మంచి రూల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే చూసుకోవచ్చు. మన లలిత కళా ఆర్ట్స్ వర్క్ షాప్ వచ్చేసి మనకి ఇది కోరుట్ల రోడ్డు. కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే రోడ్లో మనకైతే ఇండియన్ ఆయిల్ బంక్ ఆపోజిట్లో అయితే మనకి లలిత కళా ఆర్ట్స్ బోర్డు అయితే అవపడుతూ ఉంటుంది. ఇక బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. మనకి ఎదురుగా అయితే లంబోదర బొజ్జగణపయ్య మనకి దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది గణపతి అయితే. లాస్ట్ అప్డేట్లో అయితే మనకి పూర్తిగా మేకింగ్ అయితే కాలే, చేతులు అలాగే బాడీ పార్ట్స్ అన్ని ఇప్పుడు పూర్తిగా అయితే మేకింగ్ అయితే అయినాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. మనకి వెడల్పు కూడా వచ్చేసి దాదాపు 18 ఫీట్స్ అయితే ఉంది గణపతి. మనకి తొండం మీద అయితే చూసుకోవచ్చు. మన శేషనాగుని అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే జ్యువెలరీ వర్క్ అయితే గణపతి మొత్తం హైలైట్ ఏంటంటే మన గణపతికి అయితే మొత్తం జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇక మనకి ఫినిషింగ్ చేసి కలరింగ్ వేస్తే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మన గణపతి చేతిలో చూసుకోవచ్చు. పైన మనకి శేషనాగుని శంకుం మీద అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. ఇటు కూడా చూసుకోవచ్చు. శేషనాగు అయితే మనకి ఇక్కడ బొజ్జ మీద కూడా అయితే శేషనాగు ఇటు పక్క ఒకటి అటుపక్క అయితే ఇచ్చారు. మనకి తొండం అయితే హైలైట్ అయితే ఉంది గణపతికి అయితే. బొజ్జ గణపయ్య దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది. మనకి ఇంకా పైన కిరీటం కూడా అయితే వస్తుంది ఫ్రెండ్స్. కిరీటంతో కలుపుకొని దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంటుంది. వెడల్పు కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ధోతి వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్. అంటే గణపతి అయితే మన ఇంత పెద్ద గణపతి కోరుట్లలో బొజ్జ గణపతి అయితే మనకి ఎక్కడైతే అవైలబుల్ అయితే మన లలిత కళా ఆర్ట్స్లో అయితేనే ఈ గణపతి అయితే అవైలబుల్ అయితే ఉంది. బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్నది అయితే వచ్చి అయితే బుక్ చేసుకోండి. లోపల అయితే ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. చూద్దాం. లోపలికి వెళ్ళే ముందైతే ఒక లైక్ అయితే వేసుకోండి. అందరైతే వీడియో చూస్తున్నారు, లైక్ కొట్టట్లే కుదిరితే లైక్ చేయండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ముంబై గణపతి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది. మనకి శేషనాగ్ మీద అయితే గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో కూర్చొని అయితే మనకి దర్శనం అయితే ఇస్తాడు. ఫినిషింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతులు మాత్రం లోపలైతే ఇంకా కొన్ని మోడల్స్ అయితే లోపల కూడా వెళ్దాం. మనకి స్టార్టింగ్లో చూసిన గణపతులు అన్నీ అయితే లైన్ ప్రకారం అయితే పెట్టారు. చూసారు కదా ఫ్రెండ్స్. అట్లనే మన వీడియో అయితే చూస్తున్నారని అయితే లైక్ కొట్టట్లే కుదిరితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మనకి మంచి గణపతి వీడియోలు కూడా అయితే మన ఛానల్లో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న అయితే వెళ్ళైతే చూడండి. అట్లనే ప్రజెంట్ మన లలిత కళా ఆర్ట్స్లో వర్క్ ఎలా జరుగుతుంది ఏంటని ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ వీడియో లాస్ట్ అప్డేట్లో అయితే చూసినాం కదా. అట్లనే ఇంకా కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినా చూసుకోవచ్చు. ఇక మన ఈ గణపతి ఇప్పుడు మనకి ఫినిషింగ్ జరుగుతున్న గణపతి మన శేషనాగ్ మీద అయితే గణపతి అయితే కూర్చున్నట్లయితే ఉంది. ఇక్కడ అదే గణపతి సేమ్. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు. మనకి మూషిక మీద అయితే గణపతి అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. గణపతి దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. గణపతి అయితే మన మూషిక చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మూషిక మీద అయితే గణపతి భుజాల మీద నిల్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇంకా ఫినిషింగ్ జరిగి కలరింగ్ వేస్తే మనకు లుక్ అనేది వస్తుంది. ఇటు పక్క చూసుకోవచ్చు. మూషికని అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇక మూషిక అయితే నిలబడ్డ స్టిల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. పైన గణపయ్య చూడండి నాట్యం చేస్తున్నట్లయితే ఇచ్చారు. ఇంకా ఈ గణపతికి అయితే ఇంకా పూర్తిగా మేకింగ్ అయితే జరగలే. ఇంకా చాలా మేకింగ్ అయితే మిగిలింది. పూర్తిగా మేకింగ్ అయ్యాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు. ఇంకొక ముంబై గణపతి మనకి ఈసారి మన లలిత కళా ఆర్ట్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ ముంబై గణపతులు అయితే ఒక్కొక్క గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. చూసారుగా. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు. మనకి మూషిక భుజాల మీద అయితే గణపతి కూర్చున్నట్లయితే ఇచ్చారు. దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది గణపతి అయితే. మనకి ఇంకా గణపతికి చెవులు అలాగే జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్. గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మనకి మూషికకి చూసుకోవచ్చు. బొట్టు అయితే యూనిక్ డిజైన్లో ఇచ్చారు. మన హరహర మహాదేవ బొట్టు అయితే ఇచ్చారు. గణపతి మూషిక భుజాల మీద అయితే గణపతి ఎత్తుకొని నడుచుకుండా వస్తున్నట్లయితే వచ్చింది. స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే ఇటు పక్క చాలా శేషనాగులు అయితే ఇంకా మేకింగ్ ప్రాసెస్లో ఉన్న గణపతులు ముంబై గణపతులు చాలా అయితే చూసుకోవచ్చు. మన గణపతి హెడ్ అట్లానే ఇటు పక్క గణపతి తొండం అట్లాగే ఇటు పక్క చూసుకోవచ్చు. మనకి గణపతికి సంబంధించిన ఆర్చీలు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఆర్చీలు ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు డిఫరెంట్గా అయితే ఉన్నాయి. స్టిల్స్ అయితే మనకి శేషనాగ్ ఇదైతే దాదాపు 15 to 18 ఫీట్స్ మధ్యలో అవుతుంది లైన్ మొత్తం మనకి అయ్యే గణపతులు ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే కావాలి. మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మంచి గణపతి వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అట్లానే మీకు ఏ షెడ్లో అప్డేట్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. మనకి ఇటు పక్క అయితే అందరైతే అడుగుతున్నారు చిన్న ముంబై గణపతులు కూడా ఉన్నాయా అని. మన లలిత కళా షెడ్లో అయితే 8 to 6 ఫీట్స్ నుంచి అయితే
ముంబై గణపతులు కూడా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. దాదాపు 8 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది గణపయ్య అయితే. మన కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్లయితే ఇచ్చారు. గణపయ్య కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు పక్క అయితే గణపయ్య మన కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు కదా, అలాగే ఇటు పక్క చూసుకోవచ్చు సింపుల్గా దర్శనం అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే ఉన్నాయి. గణపయ్య స్టిల్స్ కూడా అయితే మనకి చూసుకోవచ్చు, మీరే చూసుకోవచ్చు. ఇటు కాళ్ళ మీద కాలు వేసుకున్నట్టు ఇట్లా సింపుల్గా కూర్చున్నట్లు, అలాగే అటు పక్క ఇంకా చాలా మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. పూర్తిగా కలరింగ్ అయ్యాక మేకింగ్ జరిగాక కూడా అయితే అట్లనే చూసారు కదా ఫ్రెండ్స్. మన లలిత కలర్ సెట్లో ప్రెజెంట్ వర్క్ అయితే ఇలా జరుగుతుంది. ప్రెజెంట్ అయితే మనకి ముంబై గణపతులకి సంబంధించి ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ మోడల్స్ కూడా అయితే ముందు అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ మోడల్కి అయితే మనకి ఇక్కడ స్టాండ్ అయితే రెడీగా అయితే ఉంచారు. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ మోడల్ అయితే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది పూర్తిగా. అంటే ఈ గణపతి కూడా అయితే మేకింగ్ జరిగాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తా. అట్లనే వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మనకి ఏ షెడ్లో అప్డేట్స్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి. ఇటు పక్క చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పైన శేషనాగ్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.